బాగి రాతోడు మనవడు యాదమ్మ ప్రచండ హాల్లో ఉంటారు. అప్పుడే అమర్ పిల్లలతో కలిసి కిందకు వస్తూ ఉంటాడు. నేను మర్చిపోయిన కథ గుర్తు రావడానికి ఈ స్వామీజీ గారిని పిలిపించావు కదా అని మనోహర్ని అమర్ అడుగుతూ ఉంటాడు. అవును అమర్ అని మనోహర్ అనగానే పూజకి సర్వం సిద్ధం చేశాను నాయన అని ప్రచండ అనగానే అవసరం లేదు, ఏ పూజ వద్దు స్వామి అని అమర్ అనగానే అదేంటి అమర్ నీ గతం గుర్తు రావాలి కదా అని మనోడు అనగానే నాకు గుర్తొచ్చింది అమర్ అని ఒక్కసారి మనం షాక్ అయిపోతుంది. ఇక యాదం కూడా భయపడితే అలా చూస్తుంది. ఇంకా పిల్లలు బాగి రాతో చాలా సంతోషంగా అమ్మని చూస్తూ ఉంటారు. ఇంకా అమర్ అదే పని మనం గమనిస్తూ ఉంటాడు. ఇంకా మనం మనం మాట్లాడదు, షాక్లో చూస్తుంటది. ఇంకా అరుంధతి ఫోటో వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే వెళ్ళి చూస్తూ తిను తను చనిపోయిన నా భార్య అరుంధతి అని నాకు తెలుసు అని చెప్పి అమర్ అనగానే ఇంకా మనం ఇంకా షాక్ అయిపోతుంది. ఈ పిల్లలు నా పిల్లలు కూడా గుర్తొచ్చింది అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. ఇంకా పిల్లలు ఇంకా చాలా సంతోషపడిపోయి ఇంకా వాళ్ళ నాన్న అలా చూస్తూ ఉంటారు. అయిపోయా మనోహరి సార్కి నీ గురించి గుర్తొచ్చే ఉంటుంది అని చెప్పి యాదం అనగానే మనోడు ఇంకా బయటపోతే అలాగే అమ్మని చూస్తూ ఉంటుంది. ఇంకా అమ్మని అలాగే మనోడిని గమనిస్తూ ఉంటాడు. మనోడు భయపడిపోవడం అలా చూస్తూ ఉంటాడు. ఇంకా మనోడిని ఏం మాట్లాడిపోతూ ఉంటుంది.